వేసాను. ఈ కొబ్బరి డొక్కలు నాకు కోకోబీట్ అవసరం లేకుండా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 4 చిన్న చిన్నవి వేసాను. ఇక్కడ మనం బియ్యపు సంచి ఉపయోగించానండి. బియ్యపు సంచి కూడా కాదండి, ఇది పిండి సంచి, వ్యవసాయానికి వేస్తారు కదా. ఇదిగోనండి, ఇవి మా పాతింటి మిద్ది కర్రలండి. 25 సంవత్సరాల క్రితం వేసిన మిద్ది కర్రలో ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక చూసారా మేకులు. అయితే మనం ఇక్కడ నేను ఇటుకలు ఉపయోగించుకున్నానండి. ఇదిగోనండి, ఇక్కడ అక్కడ ఒకటి, అక్కడ 2, ఇలా ఒక 6 ఎన్నో ఇటుకలు ఏదో ఉపయోగించుకున్నాను. ఇలా స్టాండ్గా ఈ కర్రలు 4 వేశాను. ఇలా పెట్టాం కదండి. ఇందులో మనం ఇప్పుడు పాత మట్టి వేస్తున్నామండి. కొంచెం పసుపు ఆకులు అయితే వేసానండి. ఇవన్నీ కూడా పసుపు ఆకులు వేసాను. పసుపు ఆకులు వేసుకుని తర్వాత మనం పొగాకు కాడలో కూడా వేసానండి. ఇవి వేయటం వలన పసుపు ఆకులు, వేప ఆకులు ఇలాంటివి వేయటం వలన నెమటోడ్స్ రావని, కానీ మనం వెంటనే ఇందులో మొక్కలు వెయ్యాలి. అందుకని నేను ఇక్కడ ఆకులు అయితే వెయ్యట్లేదండి. డొక్కలో ఇగోండి పొగాకు కాడలో ఇవే వేసాను. వేసి మట్టి అయితే పాత మట్టి వేసానండి. ఇంతవరకు పాత మట్టి వేసాను. ఇప్పుడు మనం మంచి మట్టి వేయాలి. అది ఏంటన్నదే ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అలా చేయటం వలన వెంటనే మనం ఇందులో బెండ మొక్కలైతే పెట్టచ్చు. చూసారా, మొత్తం అన్నీ కూడా ఇలా అమర్చేసానండి. ఇలా మనకి ఎత్తు ఇలా ఉండటం వలన తుడుచుకోవటానికి ఇబ్బంది ఉండదు. మన డాబాకి ఏ ఇబ్బంది ఉండదు. అది గోడండి, అంటే పిల్లర మీద ఇలా అమర్చాను. మీరు చూసారు కదా, ఇలా తేలిగ్గా అమర్చడం వలన కుండీలు కూడా బరువు ఉండవండి. అంతా కూడా ఆకుతో చేసిన మట్టే కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం పశువుల ఎరువు, ఇప్పుడు వాడేసిన పాత మట్టిని కలిపి ఈ లేయర్ అయితే నింపేద్దామండి. నింపేసి బెండ మొక్కలైతే వేసేస్తా. ఇలా నేను ప్రతిదాన్ని ఇంత సులువుగా చెయ్యబట్టే చక్కటి మొక్కలు ఇవాళ హ్యాపీగా మన తోటలో ఉన్నాయి. చూసారా, ఇదేమోనండి ఎరువండి.